లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు. లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నానవా. లోతున వినబడుతుంది స్వరం. ఏదో నువ్వు పైన అప్పుడప్పుడు అందుకోవాలంటే కాదు, అది సాధన చేయాలి. అది అక్కడ చెప్పింది. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో దేవభక్తి సాధనలో ముందు చేయాల్సింది ఏంటంటే నోరు మూసుకో అన్నాడు. ఏం చేయమన్నాడు? నోరు మూసుకో. ఇది దేవభక్తి సాధనలో మొదటి సంగతి. ఇదేమన్నా విచిత్రంగా ఉంది అంటే నాకేం తెలుసు, పౌలు గారు చెప్పాడు ఆ మాటే, నోరు మూయ్ అని. రెండోది ఏం మూయమన్నాడు? చెప్పేవాడు వినకుండా, పనికిమాలిన వ్యవహారాలు వినకుండా చెవి మూసేయమన్నాడు. ఈ నోరు మూయి, ఈ చెవి మూయి, ఇది ఫస్ట్ సాధన. బాగా పనికి వచ్చింది, రాసుకోండి. నిజంగా ఇది సీరియస్గా తీసుకోండి, జోక్ కాదు. నోరు మూయి, చెవులు మూయి. ఈ రెండు బ్రేక్ చేసినప్పుడే ఆ లోపల ఉన్న స్వరం వినపడిద్ది. మీకు ఎట్ట మాట్లాడతాడు నా దేవుడు అంత సింపుల్గా, నాకు ఇప్పుడే చెప్పాడు అప్పుడే చెప్పాడు అని తెగ చెప్తుంటారు. ఇది ఎట్లా సాధ్యం అంటే సాధన బాబు, సాధన.